మనం ఉన్నది భద్రకాళి చెరువు మత్తడి దుంకే చోట. అప్పటి ఇంజనీర్లు తూర్పు వైపు భద్రకాళి దేవాలయము, భద్రకాళి గుట్టలు, పడమటి వైపు సిద్ధేశ్వర స్వామి సిద్ధుల గుట్టలు ఉన్నాయి. ఈ రెండు గుట్టల మధ్య తక్కువ దూరంలో చెక్ డ్యామ్ నిర్మించడానికి, మత్తడి కట్టడానికి అనువుగా ఉంది. సరిగ్గా ఇక్కడే హనుమద్గిరి తటాకాంజనేయ స్వామి ఎదురుగా భద్రకాళి చెరువుల్లో ఎత్తైన శిలలు ఉన్నాయి. ఆ శిలలకి రెండు చోట్ల రెండు వినాయక విగ్రహాలు ఉన్నాయి. అవి రాష్ట్రకూటుల నాటివి. ఆ శిల్పాలను కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఈ చెరువు మొదట్లో చివర్లో మనకి కనిపిస్తుంది ఒక శిల పైన రాష్ట్రకూటుల నాటి ఒక వినాయకుడు కనిపిస్తున్నాడు. సాదా సీదాగా ఉంటాడు. అంటే సుమారుగా 9-10 శతాబ్దాల కాలం నాటి వినాయక శిల్పం అన్నమాట. ఇక్కడే మనకి కుడివైపున మరొక శిల కనిపిస్తుంది. ఇదేమో తూర్పు వైపు ఉండగా ఇదేమో ఉత్తరం వైపుకు అనమాట. ఒకప్పుడు ఈ శిల ఒకటిగా ఉండే, అనంతర కాలంలో ఈ శిల రెండు భాగాలుగా విచ్ఛిన్నమై ఒకవైపు ఒరిగిపోయింది. ఈ ఒరిగిన శిలకే మనకి మరొక వినాయకుడు కనిపిస్తాడు. అయితే ఇక్కడ వినాయకుడు చతుర్భుజుడు, 4 భుజాలు కలిగి ఉన్నాడు. కుడివైపు చేతిలో పై భాగంలో మనకి డమరుకం కనిపిస్తుంది. ఎడమ చెయ్యి కింది భాగంలో మనకి కుడుము కూడా కనిపిస్తుంది. ఇది కూడా సాదాసీదాగా, అంటే ఎలాంటి ఆభరణాలు లేకుండా ఉన్నటువంటి వినాయకుడు. అయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత ఎత్తున శిల్పాన్ని ఎలా చెక్కారు అన్నది. రాష్ట్రకూటుల కాలంలో ఎక్కువగా ఎత్తైన శిలలు, అంటే సామాన్య మానవుడు ఎక్కలేనంత ఎత్తులో శిల్పాలు చెక్కడం కనిపిస్తుంది. ఇలాంటిది జాఫర్గఢ్ గుట్ట పైన కూడా కనిపిస్తుంది. చూస్తున్నారుగా ఎంత పైన ఉందో. అయితే మరిన్ని విగ్రహాలు చెక్కడానికి అనువుగా తొలిచారు, కానీ శిల అందుకు అనుకూలంగా లేకపోవడంతో వదిలేసినట్టు కనిపిస్తోంది. ఇది ఇప్పుడు భద్రకాళి చెరువు మత్తడి మొత్తంగా కట్ చేశారు. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఈ గుట్టకి లభించిన శిలలతోనే ఈ మత్తడి నిర్మించారు. అయితే అప్పుడు నిర్మించిన మిగిలి ఉన్నటువంటి అనేక ఆలయ శకలాలను, శిథిలాలను ఈ చెరువు నిర్మాణంలో ఉపయోగించారు. చూడండి ఇవన్నీ ఆలయ శిథిలాలన్నమాట. ఇది ద్వారానికి ఎదురుగా రెండు వైపులా ఉండేటువంటి రాతి శకలం. అది ఇంకా మరిన్ని స్పష్టంగా కొన్ని చూద్దాము. మత్తడి నిర్మాణం ఎట్లా చేశారు అంటే, ఇప్పుడు కొత్తగా నిర్మించిన అనేక ప్రాజెక్టులు, తర్వాత వారధులు, బ్రిడ్జులన్నీ కూలిపోతున్నాయి. ఇది చూసారా, కేవలం డంగుసున్నాం అప్పటిది. ఈ మట్టితోనే నిర్మించారు. ఇంత పగడ్బందీగా ఉన్నటువంటి నిర్మాణము అనేక రోజులు పట్టింది ఈ చెక్ డ్యామ్, ఈ మత్తడి తెంపాలంటే. చూడండి ఆలయ శకలాలన్నమాట. దీనిపైన మళ్ళీ ఒక రాతి పిల్లర్ లేసేది అడుగు భాగంలో ఉన్నటువంటిది స్పష్టంగా. ఇది కూడా దేవాలయానికి సంబంధించిందే, ఆధారపీఠం ఇది. ఇక్కడొక ఆధారపీఠం కనిపిస్తుంది. ఇది అది ఈ చతురస్రంగా 4 మూలలుగా చెక్కిన పెద్ద పెద్ద శిలలన్నీ కూడా టెంపుల్కు సంబంధించినవే. ఇది ఒకటి కింద అడుగు భాగంలో కనిపిస్తుంది. ఇది ఆలయం లోపల ఉండేటువంటి స్తంభాలు ఇవి. ఈ స్తంభాలను బట్టి కూడా మనం చెప్పచ్చు చాళుక్యుల కాలం నాటి దేవాలయాలకు ఉపయోగించిన రాతి స్తంభాలని చెప్పచ్చు. సో చతురస్రాకారంగా ఉండి మళ్ళీ వృత్తాకారంగా మొదలైనటువంటివి. ఇక్కడ కూడా ఇవి కూడా దేవాలయానికి సంబంధించిన స్తంభాలే. తెలంగాణ అంతటా బురుజులకి, చెరువుల నిర్మాణాలకి ఎక్కువగా ఆలయ శిథిలాలు కనిపిస్తాయి. ఎందుకట్లా కనిపిస్తాయి అంటే, ఆలయ శిథిలాలు ఎక్కడైనా డ్యామేజ్ అయినప్పుడు, టెంపుల్కి ఉపయోగించినప్పుడు ఆ వృధా అయినటువంటి శిల్పాలని, స్తంభాలని, పైకప్పు నిర్మాణాలని, లేదా కూలిపోగా ఆలయ శిథిలాలన్నింటినీ ఇట్లాంటి నిర్మాణాలకు ఉపయోగిస్తారు. అందుకే ఇది ఒక పెద్ద ఉదాహరణ అనమాట. ఇవి కూడా చాలా పెద్దగా లేవు, అంటే ఈ శిల్పము, ఈ స్తంభాలు డ్యామేజ్ అయి ఉంటాయి. అందుకని వాటిని ఏం చేస్తారు, ఈ చెరువుల నిర్మాణాలకి కనిపిస్తాయి. ముఖ్యంగా తెలంగాణలోని అన్ని బురుజులకు ఆలయ శిథిలాలు కనిపిస్తాయి. సర్వాయి పాపన్న నిర్మించిన ఆ కోటలో కూడా అనేక శిథిలాలు కనిపిస్తాయి. జాఫర్గఢ్లో కనిపించిన బురుజులకి కనిపిస్తాయి. కొడవటూరులో నిర్మించిన బురుజులకి కనిపిస్తాయి. ఇట్లా అన్ని బురుజులకి ఆలయ శిథిలాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా లలాట బింబంగా ఉన్న గజలక్ష్మి వంటి శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి.